మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఆదుల్ సుభాష్ గారు రీసెంట్గా సూసైడ్ చేసుకున్నారు కదా. ఈ చట్టంలో సూసైడ్ చేసుకునేంత ఇదేముంది? అయితే మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే అతుల్ సుభాష్ అనే ఈ టెక్కి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించిన బెంగళూరులో జరిగిన సంఘటన ఇది. అయితే ఈ పర్టిక్యులర్ కేసులో 498A కేసు అనేది తన భార్య తన మీద, అదేవిధంగా తన కుటుంబంలోని కొంతమంది మీద పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా కేసులో ఇరికించి అంటే బలవంతంగా ఇరికించబడ్డారు అని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్లో వస్తాను. అయితే వాస్తవానికి 498A కేసు పెట్టినంత మాత్రాన చనిపోవాల్సిన అవసరం లేదు, దాన్ని బలంగానే ఎదుర్కోవచ్చు. కానీ ఇక్కడ ఎస్పెషలీ ఈ అతుల్ సుభాష్ కేసులో ఏమైందంటే, ఇతను ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో చనిపోయిన ఈ అతుల్ సుభాష్, వాళ్ళ భార్య తనని మానసికంగాను శారీరకంగాను అన్ని రకంగా వేధించి తిను వేధింపులకు గురి చేసి తనని తినే వెళ్ళి తను వేధిస్తానని చెప్పి కేసు పెట్టడం ఒకటి తను మానసికంగా దెబ్బతీయటానికి మొట్టమొదటి కారణం. దాంతో పాటుగా తన కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది మీద కూడా ఆ కేసుని బనాయించడంతో తను మానసికంగా కృంగుబాటుకి లోనవడమే కాకుండా తను చచ్చిపోయేటప్పుడు ఒక A4 షీట్ మీద జస్టిస్ ఫర్ డ్యూ అంటే జస్టిస్ ఈజ్ డ్యూ అని తను రాసుకొని మరి చనిపోయాడు. అంటే న్యాయం బాకీ ఉంది అని. నిజంగా అది ఎంత మానసిక సంఘర్షణకు గురైనప్పుడు వచ్చే అంత పెద్ద మాట. నిజంగా అలాంటి ఒక పదం నేను అడ్వకేట్ అయ్యి ఈ 7-8 ఏళ్లలో నేను వినలేదు. జస్టిస్ ఈజ్ డ్యూ అంటే న్యాయం బాకీ పడింది అని. కానీ అతను మానసిక సంఘర్షణ అంటే చట్టంలో మగవాళ్ళకి ఎటువంటి అంటే స్వావలంబన లేదా, అంటే ఆడవాళ్ళు ఎంత వేధించినప్పటికీ కూడా మగవాడు భరిస్తూనే ఉండాలా అంటే. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం తెర మీదకి తీసుకొచ్చినట్లయితే ఏంటంటే, కేవలం ఇప్పుడున్న నవీన సమాజంలో భర్తతో పాటు భార్య కూడా సమాన హక్కులు పొందుతుంది. అదేవిధంగా అంటే పురుషుడితో పాటు స్త్రీ సమానం అయింది. ఇంకా స్త్రీ అంటే ఏమంటుంటారు, అభ్యున్నతికి చాలా కృషి చేయాలని చెప్పి, అంటే విమెన్ ఎంపవర్మెంట్ ఇలా చేయాలి అలా చేయాలని. విమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడూ అయిపోయింది నాకు తెలిసినంత వరకు. కొంచెం గ్రామీణ స్థాయిలో మిగిలిపోయింది అంతే. సిటీస్లో ఎప్పుడు దాటిపోయారు విమెన్ ఎంపవర్మెంట్. అంటే పురుషుల కంటే కూడా మన రేషియో కంటే కూడా వాళ్ళు ఎప్పుడు దాటి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఇప్పుడు అనేక పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకు వాళ్ళు సీఈఓలుగా ఉంటున్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలుగా ఉంటున్నారు, రకరకాలుగా. సో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టిక్యులర్ కేసులో ఏంటంటే, అతుల్ సుభాష్ పీడనానికి గురైన వ్యక్తి. అతుల్ సుభాషే మళ్ళీ అక్యూజ్డ్గా పోలీస్ స్టేషన్లో చేర్చబడిన వ్యక్తి. అంటే ఇక్కడ తను బాధింపబడ్డ వ్యక్తి ఎప్పుడైనా సరే విక్టిమ్ అవ్వాలి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ సిస్టంలో తనే బాధింపబడి తనే అక్యూజ్డ్ అయ్యాడు. విక్టిమ్గా గుర్తింపు ఇవ్వాల్సిన అతన్నే అక్యూజ్డ్గా చేయడంతో చాలా మానసిక స్థితికి ఏంటంటే, ఇప్పుడు పోలీస్ తప్పు పోలీసులు కూడా కాదు. ఏంటంటే ఒక ఫీమేల్ వచ్చి, అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ వచ్చి, నా భర్త నన్ను వేధిస్తాడు, నన్ను హింసిస్తాడు, నన్ను టార్చర్ పెడతాడు, అసహజ శృంగార చర్యలు చేయమంటాడు, అంటే ఇంకా రకరకాలుగా ఏవేవో ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి పెడితే ఖచ్చితంగా పోలీసులు అనే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేయాల్సింది. దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసే ముందు ఇవన్నీ తెలుసుకో, అంటే ఇది నిజమా కాదా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఇద్దరు వాదనలు వింటారు. విన్న తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటి, ఖచ్చితంగా అంటే వాళ్ళిద్దరిని కలిసి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ దగ్గరికి, అంటే కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తారు. అక్కడ ఒక అడ్వకేట్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ పెడుతుంది అన్నట్టు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి కౌన్సిలింగ్ కి రాస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అలాంటి అడ్వకేట్లు అక్కడ ఉండి, అమ్మ అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చక్కదిద్దుకోవాలి కాపురు అని, అంటే వాళ్ళిద్దరిని చక్కబెట్టడానికి ఫస్ట్ ప్రయత్నం చేస్తారు. వెళ్ళిన వెంటనే కంప్లైంట్ అంటే మ్యారీడ్ ఉమెన్ వెళ్ళి 498A కేసు రాసిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయరు. దానికి ఫస్ట్ గా ఎవరైతే ఐఓ ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు ఎలా ఉండాలని. ఆయన ముందుగానే వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ వాళ్ళు తీసుకోలేని పక్షంలో డైరెక్ట్ గా కౌన్సిలింగ్ కి రిఫర్ చేస్తారు. కౌన్సిలింగ్ రిఫర్ అయిన తర్వాత అక్కడ ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ ఉంటారు, ఉండి వాళ్ళు కూడా మాట్లాడతారు. అప్పటికి వాళ్ళిద్దరు సెట్ కాని పక్షులు అప్పుడు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి కౌన్సిలింగ్ రిపోర్ట్ వస్తుంది. సో వీళ్ళిద్దరూ సెట్ కావట్లేదు, వీళ్ళిద్దరు కాంప్రమైజ్ కావట్లేదు, వీళ్ళిద్దరు కలిసి బతకడానికి అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకుంటున్నారు, ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు అంటే ఈగోయిస్టిక్ గా ప్రవర్తిస్తున్నారు. ఏదైతే కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ కౌన్సిలర్ అడ్వకేట్ ఏదైతే గమనించిండో దాన్ని రిపోర్ట్ గా చేసి పోలీస్ స్టేషన్ పంపిస్తే దాన్ని ఆధారం చేసుకుని
వీళ్ళు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ని చేస్తారు. మరి అమ్మాయి ఇచ్చిన కంప్లైంటే 498 చేస్తారా? మరి అబ్బాయికి ఏ విధమైనటువంటి స్వావలంబన లేదా? అంటే అబ్బాయికి ఎటువంటి అంటే చట్టాలు లేవంటే సేమ్ ఏదైతే పురుషుడు స్త్రీ ఏదైతే అంటే గృహహింస చట్టం ఉపయోగిస్తుందో పురుషుడు కూడా గృహహింస చట్టం కింద కేసు పెట్టొచ్చు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పురుషుడు వెళ్ళి గృహహింస చట్టం కింద కేసు పెట్టారనుకోండి, సమాజం నుంచి చిత్కారాలు, చేదరింపులు, అంటే ఒక అనుమానపు చూపు. అంటే వీడిని గృహహింస చట్టం పెట్టడం ఏంటి అంటే వీడి పెళ్ళాన్ని వీడు అదుపు చేసుకోలేకపోతాడా అని, కంట్రోల్ చేసుకోలేకపోతానని. ఈ రోజుల్లో పురుషుడు అంటే మగవాడు ఏడ్చే స్వాతంత్రం కూడా లేదు. ఏంటంటే ఏడుస్తుంటే ఏంట్రా నువ్వు ఆడదానివా ఏడుస్తున్నాను అంటే పురుషుడికి మనసు లేదు, వాడు మనిషి కాదు, వాడు సంఘజీవి కాదు. అంటే వాడు మేనేటర్ లాగా అలాగ ఉంటాడా? వాడికి ఉంటాయి కదా ఫీలింగ్స్, ఎమోషన్స్, మూడ్ స్వింగ్స్ అన్ని మారుతుంటాయి కదా. ఇప్పుడు భార్య బాధితుల సంఘం స్థాపించే స్థాయికి ఆడవాళ్ళు అంటే ఎలా వెళ్ళారంటే ఆ స్థాయి పరిణతి చెందారు. సుప్రీంకోర్టే ఎన్నోసార్లు ఏంటి 498 కేసు మిస్యూజ్ అవుతుంది, 498 కేసు మిస్యూజ్ అవుతుంది, దీన్ని చట్టబద్ధతకి కొన్ని ప్రమాణాలు చేయండి, దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు అంటే దీంట్లో మార్పులు చేర్పులు చేయండి అని కేంద్రానికి ఎన్నోసార్లు సూచించింది. అయినా సరే కేంద్రం దీని గురించి ఎటువంటి అంటే నత్తనడక అన్నట్టుగా దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు 498లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల అంటే వాళ్ళు గవర్నమెంట్కి ఏమన్నా అభద్రత వస్తుందేమో, లేదంటే గవర్నమెంట్కి ఏమన్నా ముప్పు వాటిల్తుందేమో, అంతే విమెన్స్ అంతా సెపరేట్ వేరవుతారేమో అని చెప్పేసి అలా కూడా ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ 498 కేసు ఎవరైతే నిజమైన నిందితుడు ఉండో వాడిని శిక్షించడానికి రూపొందించింది. అలాంటి దానిలో మనం ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. నిజమైన నిందితుడు ఎవడైతే ఉండడో ఇప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు 498 కేసులలో సాధారణంగా ఎఫ్ఐఆర్ అయ్యే ఈ కేసులలో నాకు తెలిసి ఒక 60 కేసులు, ఒక 100 కేసులు ఒక స్టేషన్లో వస్తే ఒక 60 కేసులు ఫేక్ కేసులే. అంటే ఒకప్పుడు ఈ సెక్షన్ తీసుకొచ్చింది ఆడపిల్లలకి మేము ఉన్నామనే ఒక తీసుకొచ్చారు. కానీ ఇదేమవుతుందంటే ఆడపిల్లలే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, 100% మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు అసలు మెయిన్గా వీళ్ళు ఎందుకు మిస్యూజ్ చేయడానికి కారణం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు భర్త సైడ్ ఉన్నటువంటి అత్తమామలు ఉన్నారు, వాళ్ళకి తన భర్త కష్టార్జితం చెందకుండా ఉండాలి. ఈ భార్యలు ఒప్పుకోరు, మీ అమ్మకి కానీ డబ్బులు ఇవ్వద్దు, మీ నాన్నకి డబ్బులు ఇవ్వద్దు. మరి వాళ్ళని ఎవరు పోషించాలి? వాళ్ళ ఆస్తులు తీసుకోవడంలో మాత్రం పోటీకి వస్తారు, వాళ్ళ ఆస్తులు పంపుకోవడంలో మాత్రం గొడవలు పెట్టుకుంటారు. ఎలా చేయాలి, మాకు ఇంత రావాలి అంత రావాలని చెప్పి భార్యలు అంటారు. మరి వాళ్ళని పోషించే విషయంలో మాత్రం భార్యలు వెనకడుగు వేస్తుంటారు. మీ అమ్మకి డబ్బులు ఇవ్వద్దు, మీ నాన్నగారికి డబ్బులు ఇవ్వద్దు, మీ తమ్ముడికి డబ్బులు ఇవ్వద్దు, మీ చెల్లిని చూసుకోవద్దు, మా ఆడపడుచుల్ని ఇలాంటి అసలు ఇవేం చూడరు. ఇక్కడ మొట్టమొదటిగా క్లాష్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పురుషుడు తన తల్లిదండ్రులని పోషణార్థమై వాళ్ళకి ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు స్త్రీలు దీన్ని తీసుకోవట్లేదు, ఫస్ట్ది. రెండో థింగ్ ఏంటంటే ఇద్దరికి ఈగోగా గొడవలు, అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై కాక గొడవలు అవుతుంటాయి. చూడండి రీసెంట్గా నేను చదివే పేపర్లో పిల్లాడికి పేరు పెట్టే విషయంలో ఇద్దరు గొడవపడి విడాకులు తీసుకున్నారు. అయితే ఎంత చీప్ అసలు వినటానికే ఎంబారసింగ్ అనిపిస్తుంటది చాలా అత్తమామల దగ్గర. ఇప్పుడు నిజంగా 498 కేసు 1983కు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, 1983 తర్వాత సిచ్యువేషన్స్ చాలా చేంజ్ అయింది. 1983 తర్వాత ఉన్నటువంటి ఆడవాళ్ళు నిజంగానే ఇలాంటి వేధింపులకు గురయ్యారు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ డెవలప్ అయింది, మనుషులు డెవలప్ అయ్యారు. ఇప్పుడు ఏ మూల ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ఇలాంటి రోజుల్లో వాళ్ళు చదువుకొని పరిణితి చెంది అభివృద్ధి చెంది ఉద్యోగాలు చేస్తూ గృహిణిగా తన బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ మిస్యూజ్ అంటే కావాలంటే జరగట్లేదా అసలు మొత్తానికంటే జరుగుతుంది. ఒక 40% కేసులు నిజంగానే జరుగుతున్నాయి, ఒక 60% అంటే మెజారిటీ ఫాల్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతుల్ సుభాష్ అనే వ్యక్తి తన భార్య తనను వేధించి మళ్ళీ తిరిగి తన పైన 498 కేసు పెట్టడం వల్ల తన మనస్తాపానికి గురి చెంది జస్టిస్ ఈజ్ డ్యూ అంటే న్యాయం బాకీ పడి ఉంది అని చెప్పేసి బాకీ ఉంది అని చెప్పి చనిపోవడం జరిగింది. నిజానికి ఇలా అంటే రాష్ట్రంలో ఏదో ఒక మూల
ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాల్లోని ఏదో ఒక మూల ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అంటే ఒక 100 కేసులు ఉంటే అందులో 60 కేసులలో భర్తలే అంటే బాధితులుగా ఉన్నారు తప్ప భార్యలు బాధితులుగా లేరు. ఇప్పుడు ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిజానికి కట్నం, నీవు వరకట్నం తీసుకురా, నువ్వు నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి ఎవరు వేధించరు. చాలా వరకు తగ్గిపోయింది. ఆడవాళ్ళ కంటే కూడా ఇప్పుడు మగవాళ్ళే చాలా మృదు స్వభావంగా తయారయ్యారు భార్య భర్తల విషయంలో. ఆడవాళ్ళు గొడవ పెట్టుకున్నా సరే మగ ఆవిడ అలాగే పట్టుకుంటుందిలే కానీ ఇక అని చెప్పేసి సర్దుకుపోయే తత్వం మగాళ్ళల్లో వచ్చింది తప్ప ఆడవాళ్ళల్లో ఇంకా అది చాలా తక్కువ వరకే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ఎంటైర్ ఈ కేసులో అతుల్ సుభాష్ అనే వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరం. ఏంటంటే ఇది సంస్థ అంటే ఇది సొసైటీ తప్ప, లేదంటే భార్యలు తప్ప, లేదా చట్టం చేసిన వాళ్ళు తప్ప అంటే భార్యదే తప్పు. చట్టం ఎప్పుడు కూడా అందరికీ అంటే సమన్యాయం చేయాలని, అదేవిధంగా చట్టం ఎప్పుడు కూడా బాధితులకి న్యాయం చేయాలనే చేస్తారు తప్ప దాన్ని అంటే తీసుకొని వీళ్ళు మిస్యూజ్ చేయడం వల్ల ఇక్కడ సిస్టమ్ తప్పు చేయలేదు, తన భార్య తప్పు చేసింది. 498 కేసు మరి 83 ముందు ఎంతో మందిని కాపాడింది, 83 తర్వాత కూడా ఎంతో మందిని కాపాడుతూ ఉంది. సో మరి ఈ 498 కేసు నిజంగానే మిస్యూజ్ అవుతుందంటే మిస్యూజ్ చేస్తున్నారు. మ్యారీడ్ ఉమెన్స్ దీన్ని ఒక అస్త్రంగా తీసుకొని వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ భద్రతకి ఇచ్చినటువంటి ఒక అస్త్రాన్ని వాళ్ళు దాన్ని మోడిఫై చేసుకొని వాళ్ళే దాన్ని క్రియేట్ చేసి భర్తల మీద భర్తలకు సంబంధించిన వారి కుటుంబ సభ్యుల మీద ఈ 498 కేసు అనేది ఒక అస్త్రంగా వాడుతున్నారు. సో ఇది ఎంటైర్లీ చేసేది ఏంటంటే సిస్టమ్ చేసిన తప్పు కాదు. సిస్టమ్ ఎప్పుడు కూడా న్యాయం చేయాలని ఒక చట్టాన్ని రూపొందిస్తుంది. సో న్యాయం చేయాలని చెప్పేసి రూపొందించిన చట్టాలని మ్యారీడ్ ఉమెన్స్ అంటే స్త్రీలు లేదంటే గృహిణులు వాళ్ళ స్వావలంబన కోసం దాన్ని ఆపోజిట్ గా అంటే వాళ్ళకు అనుకూలంగా భర్తకు వ్యతిరేకంగా ఉపయోగించినప్పుడు అది ఎవరిది తప్పు అవుతుంది? ఖచ్చితంగా ఎవరి కోసం అయితే బాధితుల కోసం రూపొందించబడిన చట్టాలు బాధితులు కాకుండా ఎవరైతే అంటే ఈ వేరే ఇప్పుడు భర్త బాధితుడై ఉంటే అతని మీద చేస్తున్నారు. మరి భర్తలు ఎందుకు పెట్టట్లేదంటే భర్తలు కూడా ఎక్కడో చోట ఎక్కడో దగ్గర పెడుతూనే ఉన్నారు గృహింస చట్టం, కానీ వాళ్ళ కేసుకి అంత ప్రాముఖ్యత సంతరించుకోదు ఎప్పుడు కూడా. ఏంటంటే ఇప్పుడు నా భార్య నన్ను వేధిస్తుంది, నా భార్య నన్ను తిడుతుంది, నా భార్య నన్ను కొడుతుంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి ఒక మెన్గా ఏమంటారు, బుద్ధులు ఎదురా నీకు, నువ్వు నీ భార్యని 4 తన్ని ఇంట్లో కూర్చోబెట్టాలని. కానీ వాస్తవానికి వాళ్ళు మాట్లాడే విధానం ఇంట్లోకి వచ్చిన వాస్తవ సంఘటనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ వీడు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి వీడికి పెయిన్ ఉంటుంది. సో అతను పోలీస్ స్టేషన్లో కూర్చొని అరే నువ్వు నీ భార్యని కంట్రోల్ చేయలేకపోతున్నావా, 2 కొట్టి ఇంట్లో కూర్చోబెట్టంటే వాస్తవానికి 2 కొడతా ఉన్నాయి, మళ్ళీ ఆవిడ నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు అదే పోలీస్ అంటాడు, బుద్ధి లేని వెదవా, ఆ భార్యను కొడతావారా, నీకు బుర్రుందా, నీకు దిమాక్ ఉందా. అంటే ఇక్కడ ఏంటంటే పురుషుడు ఏది చేసినా తప్పే, అంటే వాడు తిట్టినా తప్పే, కొట్టినా తప్పే. అసలు పురుషుడు నిజంగా మనకున్న ప్రస్తుత సమాజంలో ఈ మ్యారీడ్ మెన్ ఎవడైతే ఉండో, పురుషుడు ఎవడైతే ఉండో వాడికి ఏడ్చే స్వేచ్ఛ కూడా లేదంటే చూడండి కాలంలో మనం ఎంత దిగజారిపోయాం, ఎంత వెనుకబాటుకు గురయ్యాము. సో కాబట్టి ఈ అతుల్ సుభాష్ కేసు ఎంటైర్ ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారంటే వాళ్ళ భార్య, కానీ సిస్టమ్ ఇచ్చినటువంటి ఒక 498 కేసుని మిస్యూజ్ చేయటం వల్ల ఎంటైర్ 498 కేసు అనేది మిస్యూజ్ అవుతుంది అనేది కూడా నేను అంటే దాన్ని ఐఎమ్ నాట్ అగ్రీ విత్ దట్ వర్డ్స్. ఇక్కడ ఏంటంటే మొత్తానికి సిస్టమ్ని బాధితులకి ఒక బ్రహ్మాస్త్రంగా ఇచ్చిన ఆయుధాన్ని వాళ్ళు దాన్ని అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఇలా చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో భర్తలే అంటే బాధితులుగా ఎక్కువ 60% కేసులలో భర్తలే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లే అక్యూజ్డ్గా అంటే వాళ్లే నిందితులుగా ఉంటున్నారు. నేను చూసిన చాలా కేసులలో, నా దగ్గరకు వచ్చిన అన్ని కేసులలో ఒకటి కూడా నాకు తెలిసి ఒక 4-5 కేసులే నిజంగా గృహింస చట్టం కేసులు వచ్చినాయి, మిగతా అన్ని కూడా ఇలా ఈగోయిస్టిక్ వచ్చినాయి. సో కాబట్టి పురుషుడు అనేవాడు జాగ్రత్తగా ఉండండి. అంటే మీ దైనందిన జీవితంలో, మీ వ్యవసాయ అంటే మీకు సంసార జీవితంలో, మీ అంటే గృహస్థ జీవితంలో చాలా మెలకు కలిగి చాలా అంటే ఎలా అంటే సమయస్ఫూర్తితో వ్యవహరించి ఈ కుటుంబ జీవితాన్ని లీడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చేయమని నా హేతు. రాబోయే రోజులలో ఇలాంటివన్నీ ఉండడం వల్ల పురుషులు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడే సందర్భాలు, పెళ్లి చేసుకోకుండా తన సింగిల్ లైఫ్ సోలో లైఫ్ గడపడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఎందుకు పెళ్లి అని. అదే కదా, అంటే ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా ఏమనిపిస్తుంది అంటే ఒక బాధితుడిని చూసినప్పుడు మిగతా వాడు చూసినప్పుడు ఒరే నిజంగా ఎందుకురా మనకు పెళ్లి అని. సో కాబట్టి పాశ్చాత్య సంస్కృతి అనేది మన జీవితాల్లోకి అంటే రావడానికి ఇంకెంతో టైం లేదనేది ఇలాంటి దరిద్రమైన పరిణామాలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.